తెలుగు సమాజంలో ఆధ్యాత్మిక ప్రవచనాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శైలి కూడా అంతే ప్రత్యేకం. ఒకవేళ ప్రముఖ ప్రవచనకర్త గరిగిపాటి నరసింహారావు చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై లేదా రాజకీయ విమర్శలపై జగన్ మొదటిసారిగా స్పందిస్తే ఆ స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశం. జగన్ సాధారణంగా తనపై వచ్చే విమర్శలను చిరునవ్వుతో ఎదుర్కొంటారు. కానీ వ్యవస్థలకు లేదా ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా మాటలు వచ్చినప్పుడు ఆయన స్పందన చాలా గంభీరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గరికపాటి వ్యాఖ్యలపై జగన్ రియాక్షన్ ఒక మాస్ క్లాస్ కాంబినేషన్లా ఉంటుందని ఊహించవచ్చు. జగన్ తన ప్రసంగాన్ని మొదలు పెడుతూ గరికపాటి గారికి ఉన్న పాండిత్యాన్ని గౌరవిస్తూనే ఆయన మాటల్లోనే ధోరణిని తప్పుపట్టే అవకాశం ఉంది. మీరు పెద్దలు, మీకు అపారమైన జ్ఞానం ఉంది అని అంటూనే ఆ జ్ఞానం సమాజానికి ఏకం చేయడానికి ఉపయోగపడాలి, కానీ విడగొట్టడానికి కాదు అని ఆయన సూటిగా చెప్పవచ్చు. నేను ఇక్కడ ఈ కుర్చీలో కూర్చున్నది కేవలం నా వ్యక్తిగత ఇష్టంతో కాదు, కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో అని ఆయన గుర్తు చేశారు. మీరు పురాణాలు చెబుతారు, ధర్మం గురించి మాట్లాడతారు, కానీ ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పాటించవలసిన కనీస మర్యాదను విస్మరించారు. ధర్మమా అని జగన్ ప్రశ్నించవచ్చు. ఇది కేవలం వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, ఇది వ్యవస్థలకు ఎదురైన అవమానం అని ఆయన అభివర్ణించారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఆ విమర్శలు చేసే వ్యక్తులు తాము ఏ స్థానంలో ఉన్నామో మర్చిపోకూడదు. జగన్ తనదైన శైలిలో మాట్లాడుతూ, మీరు పీఠాల మీద కూర్చుని ధర్మం బోధించేటప్పుడు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు, కానీ అదే పీఠం మీద నుంచి రాజకీయ బురద జల్లాలని చూస్తే ఆ గౌరవం దెబ్బతింటుందని హెచ్చరించవచ్చు. మీరు ఎవరికో అనుకూలంగా మాట్లాడడం లేదు, ఎవరినో సంతోషపెట్టడం కోసం ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ మీకు రాజకీయాల మీద అంత ఆసక్తి ఉంటే నేరుగా రంగంలోకి వచ్చి ప్రజల మధ్య నిలబడి మాట్లాడండి, అప్పుడు సమాధానం చెబుతాను అని జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిలో తప్పులు వెతకడం మేధావి లక్షణం కాదని, మంచిని మంచిగా చూసే మనసు ఉండాలని జగన్ కోరారు. పేద పిల్లలు చదువును గురించి లేదా పేదల సంక్షేమం గురించి మాట్లాడేటప్పుడు మీ నోరు ఎందుకు పెగలడం లేదని ఆయన నిలదీశారు. కేవలం ఒక వర్గానికి లేదా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండి మొత్తం సమాజానికి హితవు పలుకుతున్నామని అనుకోవడం భ్రమ అని ఆయన మీద విరుచుకుపడ్డారు. నా మీద కోపం ఉంటే నన్ను విమర్శించండి, కానీ ప్రజలకు అందుతున్న ఫలాలను తక్కువ చేసి మాట్లాడడం మీ స్థాయికి తగదు అని జగన్ చాలా స్పష్టంగా మరియు కఠినంగా చెప్పారు. చివరికి జగన్ తన రియాక్షన్లో ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఎవరైనా సరే తమ పరిధి దాటితే అది చట్టపరంగా లేదా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన సూచించారు. గరికపాటి వంటి వారు తమ పాండిత్యాన్ని భావి తరాలకు మార్గదర్శిగా చేయడానికి ఉపయోగించే బాగుంటుందని, కానీ రాజకీయ చదరంగంలో పావులుగా మారకూడదని ఆయన హితవు పలికారు. ఈ ప్రతిస్పందన ఒకే సమయంలో గౌరవప్రదంగాను మరియు అత్యంత పదునుగాను ఉండి విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చేలా ఉంటుందని భావించవచ్చు. ఇలాంటి స్పందన రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిస్తుంది అనడంలో సందేహం లేదు.